Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ మాధవి గారు, లైఫ్ కోచ్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. హాయ్ అనుష గారు. మాధవి గారు, అంటే ఈ మధ్య అమ్మాయిలను ప్రవర్తించే తీరు కానీ, లైఫ్ స్టైల్ విధానం కానీ, మెయింటెనెన్స్ కానీ కంప్లీట్గా ఒక 10 years బ్యాక్ ఉన్న వాళ్ళకి ఇప్పటికీ మీరు గమనిస్తే లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే డైవర్సెస్ పెరిగాయి, మ్యాటల్ అఫైర్స్ పెరిగాయి, దాంతోపాటు సెపరేషన్స్ పెరిగాయి. ఎట్ ద సేమ్ టైం ఎక్కువ మంది పార్ట్నర్స్ని మెయింటైన్ చేయడం కూడా కొందరిలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు మరి అంతే? మనం దీన్ని మోడర్న్ అనుకోవాలా, లేకపోతే ఎవాల్వ్ అయ్యారు అనుకోవాలా, డెవలప్ అవుతున్నారు అనుకోవాలా? ఎందుకు ఉంది ఆ మెంటాలిటీలో చేంజ్? ఎందుకు వచ్చింది? యా, అంటే మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది అక్కడ. మెంటాలిటీ చేంజెస్ అంతే. అంటే ఒకప్పుడు ఏంటంటే ఇది ఇప్పుడు అప్పుడు అని అంటలా, ఎప్పటి నుంచో ఉన్నదే. అప్పుడు కూడా ఉంది, ఇప్పుడు ఉంది. కానీ అప్పుడు ఏంటంటే మన సాంప్రదాయాలు, మన కల్చర్ ఇలా ఉండాలి, మనం ఇలా పెద్దదిగా పెరగాలి అన్న ఒక మంచిగా కట్టుబాట్లు ఉండేవి. అప్పుడు ఏంటంటే ఆ కట్టుబాట్లు మొగాలుగా వేయలేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేవు అనుకోండి. ఆ కట్టుబాట్లు ఇద్దరిని పెట్టుంటే బాగుండేది. బట్ అప్పుడు మగవాళ్ళకి ఆ కట్టుబాట్లు లేకపోవడం వల్ల ఆడవాళ్ళు చాలా సఫర్ అయ్యారు. అవును, దే హావ్ సఫర్డ్ ఎలాట్. అప్పుడు చాలా, ఇప్పుడు మనం ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్స్ అని రకరకాలుగా మాట్లాడుతున్నాం, కానీ ఒక అమ్మాయి వెళ్తే బయటికి వెళ్తే అంటున్నాను తప్ప అప్పుడు మగవాళ్ళు మాత్రం భార్యని ఇంట్లో ఉంచుకొని కూడా బయట తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు వాడు మగాడు అనే మాట చెప్పేవాళ్ళు, వాడు వెళ్తేనే మగాడు, లేకపోతే వాడు మగాడు కానట్టుగానే కొంతమంది బిహేవ్ కూడా చేసేవాళ్ళు. అయితే దట్ ఈస్ రాంగ్. అది వదిలేద్దాం మనం. కానీ అంటే నేను ఏంటంటే ఒక పద్ధతిలో, ఒక సాంప్రదాయం ఇలా ఉండాలి అన్నది, ఒక క్రియేటింగ్ ఆఫ్ ఉమెన్ ని ఒక షెల్లో పెట్టేసేసి నువ్వు ఇలా ఉండాలి, ఒక ఆడదాని అంటే పద్ధతిగా ఉండాలి, నువ్వు ఆడదాని కాబట్టి నలుగురితో అణిగి మణిగి బతకాలి, నువ్వు ఇలా ఉండాలి అని ఒక రకంగా పెంచారు. నేను అణిగి మనకి తప్పు అంటల్లా. అణిగి మనకి అంటే మనం తప్పు చేసాని చెప్పట్లా. అంటే ఒక సాంప్రదాయంగా ఒక ఫ్యామిలీని మనం ముందుకు తీసుకెళ్లాలన్నా, ఒక ఫ్యామిలీ వాల్యూస్ మన పిల్లలకి ఇవ్వాలంటే ఇలా ఉండాలని ఒక కొంచెం చెప్పారు. అవి ఒక రకంగా కొంతమంది అణిగిమణిగా చాలా కష్టాలు రూల్స్ పెట్టారు. కొంతమంది ఇలా ఉంటే సొసైటీ ఇలా మంచిదమ్మా, మగవాళ్ళు ఇలా ఉండాలి, ఆడవాళ్ళు ఇలా ఉండాలని చెప్పేసి ఒక క్రియేటింగ్ చేశారు. అది ఒక రకంగా చూస్తే రాంగో రైటో, అది ఎవరి ఆలోచన విధానం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మనని ఏంటంటే చదువుకోవద్దు, నువ్వు వెళ్ళి చదువుకోకు, నువ్వు బాగా చదువుకునే పిల్ల ఉంది ఇంట్లో, కానీ నువ్వు చదువుకోవద్దురా అని పేరెంట్స్ కట్టిపెట్టడం అది రాంగ్. కానీ కన్నా నువ్వు రాత్రి చదువుకున్నాక రాత్రి ఏ లోపల రావడానికి ప్రయత్నించు, అటు ఇటు తిరగద్దు అన్న చెప్పడం అది కట్టుబాటు కాదు, అది డిసిప్లిన్. ఓకే, ఎస్ ఆర్ నాట్? అది మన ఆలోచన విధానం. అంటే రాత్రి మగవాళ్ళు ఏంటి తిరుగుతున్నారు కదా, మేను తిరగకూడదు అంటే, కానీ నేను ఇద్దరికీ అదే చెప్తా. నీకు బయట తిరిగే అవసరం ఏముంది అక్కడ? ఇప్పుడు ఏదైతే చీకటి దయాలని ఏమంటలా, బట్ ఒక ఇంటికి ఒక డిసిప్లిన్గా ఇంటికి వచ్చేస్తే నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా. వేరే వర్క్ ఎక్స్ట్రా థింగ్స్ చేసే బదులు యూ కెన్ డూ సంథింగ్ ఆఫ్ యువర్ క్రియేటివ్ థింగ్స్ నేర్చుకోవచ్చు కదా ఇంట్లో, లేకపోతే ఏదైనా నేర్చుకో, సమ్ డిఫరెంట్ క్లాసెస్కి వెళ్ళచ్చు అన్న ఆలోచన నేను చెప్తున్నా. సో పాత కాలంలో కూడా ఇలాంటివన్నీ ఉండేవి, అంటే ఇలా పద్ధతిగా ఉండాలని. ఇప్పుడున్న జనరేషన్కి మనం ఏం చేసామంటే, అరే ఇలా ఉండకూడదు అంటే మార్పు వస్తూ ఉంది. మన తాతమ్మ నానమ్మల నుంచి ఒక కట్టుడు అలా ఉండకూడదు అన్నారు. ఏదైనా కట్టే అటైరు, భాష విధానము, ఉండే విధానంలో నానమ్మల దగ్గర నుంచి మా పెద్దమ్మల దగ్గర మారింది, మా అత్తల దగ్గర మారింది, అలా మా అమ్మల దగ్గర నుంచి మారింది. అంటే ఎవ్రీవేర్ ఒక ఉమెన్ స్ట్రక్చర్ మార్చుకుంటూ వచ్చింది. మా నాన్నమ్మ అమ్మమ్మలు అసలు చదవనే లేదు, వాళ్ళు ఏం చదువుకోలేదు. అదే మా అమ్మమ్మ వచ్చాక 2nd క్లాస్కి వెళ్ళిందంట, మా మమ్మీ వచ్చాక 10th క్లాస్ చదువుకుంది. ఇప్పుడు మేము వచ్చాక వీఆర్ డూయింగ్ పీజీలు. ఇప్పుడు మా పిల్లలు దే ఆర్ డూయింగ్ డబుల్ పీజీస్ అనుకోండి. అంటే చదువుకునే దాంట్లో ఎదగమని చెప్పామే తప్ప సొసైటీ పరంగా మారాలని చెప్పాం. అంటే అదే కట్టుబాట్లు అని చదవకూడదు, ఇంట్లోనే ఉండాలి, గిన్నెలు తోమాలి అన్న ఆ థాట్ నుంచి బయటకు రండి అని చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడున్న ఆడపిల్లలు ఏం చేయాలంటే దాన్ని ఒక డిఫరెంట్ వేలో తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటి, అరే ఒక అమ్మాయి అంటే అబ్బాయిలు ఇలా తిరుగుతారు, ఇలా చేస్తారు, మాకెందుకు చేయకూడదు అని వాళ్ళు స్టార్ట్ చేశారు. అప్పుడు కూడా ఒక అబ్బాయికి 2-3 అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, అది మనకి తెలియదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, అంటే మనం అనుకున్న దాంట్లో. ఇప్పుడు అమ్మాయిలకి ఎలా అయిపోయిందంటే, నాకు మంచి సొసైటీలో మంచి ప్లేస్ ఉండాలి అన్న, ఒక కాలేజ్లో ఉన్న ఒక పియర్ గ్రూప్లో ప్రెషర్, దీనివల్ల పియర్లో కూడా మంచి పేరు ఉండాలి అంటే ఐ నీడ్ టు హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్, లేకపోతే నన్ను వాళ్ళు సరిగ్గా చూడరు. అంటే ఇదేంట్రా, దీనికి ఎవరు లేరా అన్నట్టు ఫీల్ అయిపోతారు అందరు. అంటే దీనికి ఊరి నుంచి వచ్చింది, పల్లెటూరిది, అలాంటి ట్యాగ్లు వేసేస్తున్నారు ఒక అమ్మాయిలకి. అంటారు ఎర్రబస్ ఎక్కిచ్చింది కాబట్టి దీనికి ఎవరు పడట్లేదు అన్న ట్యాగ్లు వేసేస్తారు. అంటే ఒక అబ్బాయి ఉంటేనే ఒక అమ్మాయికి విలువ, ఒక అమ్మాయి ఉంటేనే ఒక అబ్బాయికి విలువ. గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటేనే ఒక అమ్మాయికి అలా కల్చర్ స్టార్ట్ అయిపోయింది. ఆ పియర్ ప్రెషర్లో ఏమైందంటే న్యాచురల్ ఎలా అయిపోయింది, ఒక అమ్మాయికి
థాట్స్ స్వతంత్ర భావాలు ఎక్కువ ఉంటాయి. మనకి ఉండాలి, నేను కాదంటే అబ్బాయికి ఉండాలి, అమ్మాయికి ఉండాలి. బట్ దాన్ని ఎంతవరకు స్థిమిత అంటే ఒక లిమిటేషన్స్లో మనం పెట్టుకున్నాడు, మనం ఎదగలం. బట్ ఆ లిమిట్స్ పోయినాయి ఇప్పుడు. ఒక అబ్బాయితో తిరుగుతుంది, వాడు సరిగా మాట వినట్లేదు, వాడు చెప్పిన టైం వినలేదు, లేకపోతే వాడికి కావాల్సినది ఇవ్వలేదు, వీళ్ళు మార్చుకొని ఇంకొక అబ్బాయి. అంటే ఒకప్పుడు అప్పుడు అబ్బాయిలు చేస్తూనే ఉన్నారు పని, కానీ అమ్మాయిలు చేసేది ఎక్కువగా ఎఫెక్ట్ బయటకు తీసుకొస్తున్నాం మనం. అంటే అమ్మాయిల గురించి మనం మాట్లాడతాం అంతే. కాబట్టి ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది, గ్యారంటీగా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అరే నాకు ఈ అబ్బాయి కొన్ని రోజులు వాడుతూ ఉంటుంది, కొంచెం వాడు ఇంకా అయిపోతుంది, బోర్ కొట్టేస్తుంది, ఇంక చాలు వీడితో ఎక్కువ స్పెండ్ అయిపోయింది, వీడికి ఇంకా నాకు పనికిరాడు, ఇంకొకరిని చూస్తుంది, అరే వీడు చాలా హెల్తీగా ఉన్నాడు, ఇంకా బాగున్నాడు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అని చెప్పేసి షీల్ స్టార్ట్ లైకింగ్ హిమ్. అంటే ఇప్పుడు అమ్మాయి తప్పు అని అనటానికి ఇక్కడ లేదు, ఎవరి అమ్మాయి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. బట్ ఐ వాంటెడ్ టు నో దట్ ఒక అమ్మాయి ఇలాంటివి చేస్తుంది అంటే ఫస్ట్ నేను లైఫ్లో ఎలాంటి వాళ్ళని కావాలనుకుంటున్నా ఒక అమ్మాయి అనుకుంటే ఈ టైం పాస్ థింగ్స్ నువ్వు ఆపొచ్చు కదా. ఓకే, కానీ ఇదంతా టైం పాస్ అయ్యి, షీఈ్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ పర్పస్ఫుల్లీ, ఇదంతా టైం పాస్ అయ్యి, షీ వాంటెడ్ టు హ్యావ్ అన్ అటెన్షన్ ఫ్రమ్ ద సొసైటీ. అంటే నేను కూడా ఉన్నా, నేను కూడా చాలా, నాకు వెనకాల పెద్ద ఫాలోయింగ్ ఉంది, సో యూ కెన్ హ్యావ్ అంటే ఆమె పొటెన్షియల్ క్రియేట్ చేసుకోవడానికి కూడా అమ్మాయిలు చేస్తూ ఉంటారు. ఇలాంటి చేయడంలో చాలా మంది తప్పులు కూడా చేసేస్తూ ఉంటారు. అంటే ఉన్న బాయ్ ఫ్రెండ్స్ ఏం న్యాచురల్, ఒక అబ్బాయి ఎంత అమ్మాయిలు ఉన్నా ఏం పట్టించుకోరు, ఒక అమ్మాయికి మాత్రం 2-3 అమ్మాయిలు ఉన్నారంటే ఆ అమ్మాయిని క్యారెక్టర్ లెస్ అని, దాని క్యారెక్టర్ లేదని అన్న ట్యాగ్స్ వచ్చేస్తూ ఉంటాయి ఒక అమ్మాయికి. అయితే మనం సినిమాలు చూస్తాం కదా, హీరోకి 2 అమ్మాయిలు ఉంటారు, వాళ్ళ మీద మంచి సాంగ్స్, చాలా మసాలా వర్డ్స్ తో మంచి అవన్నీ కమర్షియల్ హంగులతో ఉంటాయి. అదే మనం అమ్మాయి 2 అబ్బాయిల మధ్యలో నలిగిపోయే ఒక సినిమా వచ్చినా బేబీ అని ఆ అమ్మాయికి ఒక ట్యాగ్ వేసేస్తారు కదా. రైట్. ఈ రివెంజ్ కొద్దే అమ్మాయిలు ఏమన్నా ఇలాగ టర్న్ అవుతున్నారేమో అనిపిస్తుంది ఒకసారి. అది కూడా మీరు చెప్పింది రైట్ అయి ఉండొచ్చు, అవుతుంది. అంటే ఇప్పుడు ఏంటి వాళ్ళే ఎందుకు అంటున్నారు, వాళ్ళు చేసే రైట్, మీరు అన్నట్టు కరెక్టే. మనమే చూడండి, 2 హీరోయిన్లు ఉంటే హీరో వాడు చూసావా అది ఎంత ప్రేమిస్తుందో వాడిని, పాప ఇద్దరిని చేసుకుంటే బెటర్ కదా అని ఫీలింగ్ లో ఉంటారు. అది సినిమా. శుభం కార్డ్ లో కూడా అది కంక్లూజన్ ఇస్తారు చాలా సినిమాలు, ఇద్దరిని చేసేస్తారు. అదొక అమ్మాయి 2 అబ్బాయిలు చేసుకొని ఇప్పుడున్న జనరేషన్ అబ్బాయిలు ఎలా మాట్లాడుతున్నారు అంటే అమ్మాయి క్యారెక్టర్ లేనంటే మాట్లాడుతున్నారు. అవును, అంటే మీరు స్టార్ట్ చేసిన పాయింటే కదా అది. కరెక్టే కదా, మీరు చేసిన తప్పు లేదు, మీకు 2-3 అమ్మాయిలు ఉన్నారు, తిరిగారు బాగా, అది కూడా ఎంజాయ్మెంట్ గా అన్నట్టుగా ఉంది, అది ఇద్దరిని సాటిస్ఫై చేయాలని అనుకున్నారు, ఇద్దరు నువ్వు చేసుకున్నావు. అదొక అమ్మాయి 2 అబ్బాయిలను ప్రేమిస్తున్నారు, ఇలా చేస్తే తప్పు ఏమన్నా కాదు. ఒక అమ్మాయి మమ్మీ ఇప్పుడు అందరూ అనేస్తారు వెంటనే, మాట్లాడుతూ ఉంటారు కదా పిల్లలతో, మ్యామ్ ఏంటి మ్యామ్ ఒక అమ్మాయి 2 అబ్బాయిలతో తిరిగేస్తుంది, అసలు ఆ అమ్మాయితో మాట్లాడకూడదు, ఆమె ఇప్పుడు ఉన్న అమ్మాయిలు అందరికీ అంతే, ప్రతి ఒక్క అమ్మాయికి అందరికీ వేసేస్తారు. అమ్మాయిలు ఈ కాలంలో అమ్మాయిలు మంచిగా లేరు, అందరు ఎవరు కూడా వాటితో ఉన్నట్టే లేదు, ప్రతి ఒక్కరితో తిరిగిన అమ్మాయిలే అని టకా మాట్లాడేస్తున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు ఎలా వచ్చారు? ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇప్పుడు నేను కూడా మొగాలు ఇలాంటి వాళ్ళు, మొగాలు కూడా ఆడవాళ్ళతో తిరిగారంటే దాంట్లో మీరు కూడా ఉన్నారు కదా, దాంట్లో మీరు కారు కదా, అలాంటి వాళ్ళు కారు కదా, అంటే నువ్వు ఒక అమ్మాయిని ఎలా అనేస్తావు? అది చాలా గమనించాలి. ఒక అమ్మాయి చేస్తుందంటే దాని లైఫ్ దాని ఇష్టం అది. ఇప్పుడు ఒక 2-3 అమ్మాయి అంటే ఎందుకు మెయింటైన్ చేస్తుంది? షీ వాంటెడ్ టు గెట్ మంచి పేరు, అందరిలో మంచి ఫేమస్ అవ్వాలనుకుంటున్నా, మంచి పేరు అంట, ఫేమస్ అవ్వాలని అనుకుంటున్నా. పేరు ఉండదు, అలా తిరిగితే ఎవరు కూడా అమ్మాయిని అంత తీసుకోరు. కాబట్టి అది ఎవరు ఇష్టంగా మనం వదిలేయాలి యాక్చువల్గా. అంటే కానీ నేను చేసేది తప్పు, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో తిరుగుతున్నా అంటే అసలు ఇంపార్టెంట్ ఏంటంటే నీ లైఫ్లో వాడు ఇంపార్టెంటా కాదా, రేపు నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటావా లేదా, టైం పాసా, వాడికి చెప్పు ఫస్ట్, మరి నువ్వు నాకు టైం పాస్ అని చెప్తే కానీ వాడు కొంచెం ఫ్రీ అవుతాడు. ఎందుకంటే తర్వాత ఇలాంటి కేసెస్ బయటికి రావడం వల్ల ఇప్పుడు మన అమ్మాయిలు చేసే దానికి తెలియకుండా వాడు సీరియస్ గా తీసుకొని చేతులు కోసుకొని ఆమెను చంపడాలు, పీజీలో అటాక్ చేసి చంపేయడాలు ఇవన్నీ కూడా చూసి జరుగుతున్నాం కదా. అయితే మనకి ఏం చేస్తాం, అయ్యో ఒక అమ్మాయిని చచ్చిపోయిందని బాధపడతాం. ఇప్పుడు కొన్ని కేసెస్ ఎలా ఉంటాయమ్మా, హ్యావ్ సీన్ దట్ అమ్మాయి తప్పు అని కొన్ని కేసులు ఉంటాయి, అరే ఈ అమ్మాయిని చంపేశాడు కానీ వెనకాల ఏం జరిగిందో మనకు తెలియదు. వాడిని వాడితో తిరిగి అంతా చేసుకొని వేరే వాళ్ళతో వస్తే వాడిని వదిలేసేసి ఇంకోళ్ళు వెళ్తే న్యాచురల్ వాళ్ళ అబ్బాయికి నువ్వు ఇచ్చావు కదా, నువ్వు ఛాన్స్ ఇచ్చిన దానివే కదా. అప్పుడు వాడు వచ్చి అమ్మాయిని చంపిన వెంటనే ఏమైందంటే ఈ అమ్మాయికి సింపతి, నేను కాదంటలా, అది నిజమో అదే నేను చెప్తాను. ఇప్పుడు జరిగే సొసైటీలో అది సింపథెటిక్ గా కాదని మనకి జడ్జ్ చేయలేకపోతున్నాం. అవునా కదా. ఇప్పుడు అమ్మాయిని వచ్చి చంపేశాడు, చంపేస్తే ఏం తెలిసింది, వాడు వాడుకుంది, వాడితో బాగా తిరిగింది అంటే ప్రేమ దోమ అనుకుని 2 బాగా తిరిగారు. బట్ ఎప్పుడైతే ఇతను వచ్చాడో వాడిని పక్కన వేసేసింది. అలాంటప్పుడు బ్రేకప్ చేయాలనుకుంటే ఎంత ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళడం మానుకోవడం బెటర్. దే షుడ్ బి హెల్దీ వే. అరే నీ లిమిట్స్ నువ్వు తెలుసుకో అంటున్నా నేను. ఫిజికల్గా చాలా ఇంటిమేట్ అయిపోతారు ముందే,
పరిచయాలు అయిపోతాయి. ఈ మధ్య అలా అది కల్చర్ అయిపోయింది. అవునవును. ఒకప్పుడు మనకు ఒకరితో మనం మాట్లాడాలన్నా కలవాలన్నా అది ఒక రకంగా ఉండేది. ఇప్పుడు వాళ్ళిద్దరు 2-3 సార్లు కలుస్తారు, 4గోసారి వాళ్ళు ఇంటిమేట్ అయిపోతున్నారు. ఇట్స్ హ్యాపెనింగ్. చాలా వరకు చేస్తున్నారు అలాగా. అది తక్కువ మంది చేస్తారు, ఎక్కువ మంది అని చెప్పట్లా. బట్ దాన్ని కూడా చాలా వరకు ఎలా చూపిస్తారు, అదొక ప్రేమ. అది ప్రేమ కాదు, దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లాక్చుయేషన్స్ ఆర్ అట్రాక్షన్ ఓన్లీ. నువ్వు ప్రేమించినాడు, నువ్వు తప్పు చేయాలంటే చాలా ఆలోచిస్తావు. అవును. ఈ తప్పు చేస్తే, ఈ పని చేస్తే దీనివల్ల నా లైఫ్ అతని లైఫ్ ఏమవుతుందని ఒక ఆలోచన వస్తుంది. ఎస్ ఆర్ నాట్? అది ప్రేమ కాదు, అది అట్రాక్షనే అంటాను నేనైతే. ఎందుకంటే నువ్వు ఒక తప్పు చేస్తున్నావు అంటే దాని అర్థం దీని రిజల్ట్స్ ఆలోచించుకుని నేను పని చేయం కదా, అది ఇంపార్టెంట్. అవును. అది చేసినప్పుడు గ్యారెంటీ తప్పు చేశాక వాటితో ఏం చేసావు నెక్స్ట్ పర్సన్స్ వెళ్తే న్యాచురల్లీ వాడు ఆ సీరియస్గా తీసుకుంటాడు ఆ సిచ్యువేషన్ని. అప్పుడు ఏదైనా జరిగింది అనుకోండి, దీనివల్ల ఎంతమంది అమ్మాయిని బ్లేమ్ చేస్తారో ఆలోచించాను. అదే కదా, అసలు బాధితులకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక అమ్మాయి చేసినా చేయకపోయినా నువ్వు కూడా ఇలాగే చేసావు అని ఒక ట్యాగ్ వేసేస్తారు ఆ అమ్మాయికి. అందుకని ఎవరైతే చేస్తున్నారో అది మనకు తెలియదు. సో ఇది డిపెండ్స్ అపాన్ అంటే మీరు కంపారిజన్ తీసుకోండి. నేను గర్ల్స్కి చెప్తున్నా, యూ షుడ్ టేక్ ద కంపారిజన్ ఇన్ సచ్ ఎ వే. ఒక రిలేషన్ని మీనింగ్ ఇస్తున్నారా, ఆ రిలేషన్లోనే ఉండండి. లేదా ఒక అద్భుతంగా ఒక రిలేషన్లో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటారు, కాదంటలా. బట్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయనప్పుడు ఆ ఫ్రెండ్షిప్ని ఒక హెల్దీగా వదులుకోవటమే బెటర్. అంటారు మాది ఇంకా లైఫ్ ఉంది కదా, మీకోసం మేము ఆలోచించాలా అంటే, ఒక ఫ్యామిలీ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. అంటే నీ లైఫ్ ఇంపార్టెంట్, నేను కాదంటలా. నీకు అతనితో కలవాల్సిన జీవితం కరెక్టే, బట్ అతనితో కలిసే జీవితానిలో నువ్వు మీ ఇద్దరే ఉంటారా, ఇంకా వేరే ఫ్యామిలీ మెంబర్స్ మీకు వద్దంటే కంటిన్యూ చేసుకుని దానికి ఫుల్ 100% ఇచ్చుకోండి. ఓకే, బట్ అలాంటి రిలేషన్కి నువ్వేమీ ఆ అర్థం లేదు, చేయలేము అన్నప్పుడు ఆ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చి మంచి హెల్తీగా మనం బ్రేకప్ చేసుకోవడము అలా చేస్తే ఒక రిలేషన్ బాగుంటుంది. కానీ ఒక అమ్మాయిలో అబ్బాయిలు ఇలా చేయకపోవడం కారణం వల్ల ఇలాంటి కేసెస్ రావటము. తర్వాత ఈ అబ్బాయి కాదు ఇంకొక అబ్బాయిని ప్రేమించుకోవటం, అంటే ఈ అబ్బాయి నాతో సరే సపోర్ట్ చేయట్లేదు, వీడు నేను మొన్న ఏదో అనుకున్నాను ఇప్పుడు నాకు అసలు సపోర్ట్ చేయట్లేదు, టక్కన వేరే వాళ్ళు మార్చుకుంటుంది అమ్మాయి. అంటే ఆ మైండ్ సెట్ అమ్మాయిల ప్రాబ్లం ఏంటో ఎక్కడి నుంచి నేర్చుకుంది, నీ దగ్గర నుంచే. అవునా కదా? అరే నువ్వు మార్చుకుంటున్నావు, నీకు తప్పు లేదు, మళ్ళీ అమ్మాయి మార్చిన తప్పు ఎందుకంటావు? నువ్వు మాంతే అంటే వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, ఇది ఎవరిది ఆలోచించి వాళ్ళు ఉండాలి కదా, అది మా ఇష్టం అంటే వాళ్ళు అది మా ఇష్టం అంటున్నారు. ఇంకా ఇప్పుడు అందరూ ఇండివిజువల్ అయిపోయారు. ఇప్పుడు ఎవరిని తప్పు ఎవరిది రాంగ్ లేము, తప్పులేదు దాంట్లో. అరే ఎందుకనాలి, ఒక అమ్మాయి చేస్తే తప్పు ఒక అబ్బాయి చేస్తే తప్పు అని ఎందుకనాలి? నువ్వు అబ్బాయి చేస్తే తప్పు అంటే అమ్మాయి చేసింది తప్పు, అబ్బాయి చెప్పేది తప్పు లేదంటే అమ్మాయి చేసింది తప్పు లేదని అనాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మన ఇద్దరిని అలాగే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇద్దరికి అవే ఫీలింగ్స్ ఉంటాయి, దే ఆర్ హ్యావింగ్ సేమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇద్దరికీ ఉంటాయి. అంతేగాని అమ్మాయిని ఇలాగే ఉండాలని చెప్పడానికి లేదు. నువ్వు ఫస్ట్ కూడా నువ్వు ఉండాలి, ఈ అమ్మాయి కూడా ఉండాలి. బట్ మనం చెప్పినాడు అసలు ఒక వాల్యూ నేర్పించిన ఫ్యామిలీ వాల్యూస్ నేర్పిస్తే ఇలాంటి తప్పులు జరగవు. ఎగ్జాక్ట్లీ. ఎస్ ఆర్ నాట్? అరే నీకు నేర్పించి మీ పిల్లలకి కూర్చోపెట్టి తప్పురా ఇలా ఉండడం మంచిది కాదు, నాకు అమ్మాయికి నేర్పించండి. ఇప్పుడు మనం ఏం చేసి పాష్నెస్ అని ఒక మా పిల్లలు అందరిలో బాగుండాలని ఇలా ఉంటే బాగుంటుందని ఒక ఫీలింగ్లో కూడా పేరెంట్స్ కూడా యాక్చువల్లీ మనం సీ దట్ మన వీడియోస్ చూస్తాం చూడండి, తల్లి కూతురుగా వీడియోలు కూడా వేస్తున్నారు ఈ మధ్య, డాన్సులు వేసి వీడియోస్ పెడుతున్నారు. అలాంటప్పుడు నువ్వు మీ అమ్మాయిని నువ్వు అలాంటి చూపిస్తే స్క్రీన్ పైన ఎంతమంది నీ అమ్మాయికి అప్రోచ్ అవుతారో ఆలోచించండి. అంటే ఒక పేరెంట్కి ప్రాబ్లం ఏంటంటే పబ్లిసిటీ ఎక్కువ పెరిగిపోయింది. సో అప్పుడు నీ కూతురు తప్పు చేసినా కూడా ఏం అంటానికి కూడా లేదు ఇక్కడ. సో అమ్మాయికి నువ్వే ఇస్తున్నావు, ఎంజాయ్ చేయమ్మా అని. అప్పుడు మనం ఆ అమ్మాయి నార్మల్ అమ్మాయిని మనం కంపేర్ చేయగలుగుతామా? అవునా కదా? అక్కడ అమ్మాయి తప్పు చేస్తే ఈ అమ్మాయిని కూడా మనం అగే ట్యాగ్ వేసేస్తున్నాం. అది ఈ అమ్మాయి కూడా ఎవరితో మాట్లాడితే వీళ్ళిద్దరికి ఏదో ఉంది. సొసైటీ కూడా ప్రాబ్లమే. ఇప్పుడు ఒక అమ్మాయి 4 అబ్బాయిలతో మాట్లాడుతుంటే అరే ఒక ఫ్రెండ్స్తో మాట్లాడుతుందా, ఎలా మాట్లాడుతుందా అక్కర్లేదు, వీళ్ళకి ట్యాగ్లు వేసేస్తారు. ఇది వాడితో తిరిగింది, వాడితో తిరిగింది, వాడితో తిరిగింది. కానీ ఎందుకు వెళ్ళింది, ఏమైంది అది కూడా తెలుసుకోవాలి. అంటే నేను చెప్తున్నా, అంటే చాలామంది కావాలి చేసుకున్న వాళ్ళకి నుంచి మామూలుగా ఉన్న వాళ్ళకి కూడా కనెక్షన్స్ పెరిగిపోతున్నాయి. అంటే అనేస్తాం మనం ఎక్కువగా, మనం తప్పు జరిగే సొసైటీ వల్ల కూడా జరుగుతుంది, అనేస్తాం ఆడపిల్లల్ని. అరే వాళ్ళతో తిరుగుతుంది, వీళ్ళతో తిరుగుతుంది. అంటే మీరు ఒక ఉద్యోగం చేయాలి, న్యాచురల్లీ యూ నీడ్ టు డూ. ఒక జాబ్ చేయాలంటే పిక్స్ అండ్ డ్రాప్స్ ఉంటాయి, లేకపోతే ఒకసారి ఫ్రెండ్లీగా బిహేవ్ చేయాల్సి వస్తుంది. ఆ ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఫ్రెండ్లీగానే ఆలోచించండి. దాన్ని ఒక రాంగ్ నేమ్ ఇస్తే అది మనకి రాంగ్గానే కనపడుతుంది. ఎస్ ఆర్ నాట్? ఎస్. దట్ ఈస్ ఆ వ్యూ మారాలి. సో ఇప్పుడున్న అమ్మాయిలకు కూడా కొంచెం వాళ్ళ వాల్యూతో నేర్చుకోవాలి ఫస్ట్. అది చాలా ఇంపార్టెంట్. యూ గివ్ రెస్పెక్ట్ టు యువర్ సెల్ఫ్, క్రియేట్ వాల్యూ ఫర్ యువర్ సెల్ఫ్. నీకు ఎలాంటి నువ్వు ఇస్తావో గ్యారంటీకి సొసైటీ నీకు వాల్యూ ఇస్తుంది. కానీ ఏదో ఒక చిన్న ఆకర్షణకో డబ్బు కోసమో దీనికోసమో నీ వాల్యూని నువ్వు అమ్ముకుంటే నో వన్ విల్ గివ్ ద రెస్పెక్ట్.
దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే ఇక అమ్మాయిలు అబ్బాయిలతో తిరిగింది, అబ్బాయిలు అమ్మాయిలతో తిరగడానికి కాదు ఇక్కడ అనేది. నువ్వు ఎంతైనా మెయింటైన్ చేసుకో, బట్ నువ్వు క్యారెక్టర్ ఎలాంటివి ఆలోచించుకోవాలి, అది ఇంపార్టెంట్. బికాస్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ ఆ ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ మితిమీరిపోతుందా అది నువ్వు చూసుకో. అంటే ఎక్కడ కూడా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండకూడదని లేదు. మనం ఇప్పుడు పెడుతున్నాం. ఇప్పుడు నేను కొన్ని స్కూల్స్కి వెళ్తే అమ్మాయిలు విడిగా చెప్పండి, అబ్బాయిలు విడిగా కూర్చోపెట్టి చెప్పిస్తున్నా. అది రాంగ్ కాన్సెప్ట్. అప్పుడే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది. నీకు ఇష్యూస్ చెప్పండి వాళ్ళకి. మనం చెప్పాం ఒక అమ్మాయి ప్రాబ్లమ్స్ ఇవి ఉంటాయని అబ్బాయిలు చెప్పాం, అబ్బాయిలకు ఉన్న ప్రాబ్లమ్స్ అమ్మాయిలకి చెప్పాం. అవును, అవునా కదా? అప్పుడు ఏమవుతుంది, న్యాచురల్లీ మనం ఎంత దూరం పెడితే దే విల్ అట్రాక్ట్ విత్ ఈచ్ అదర్. అవును, అవునా కదా? వద్దు 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 అంటే అదే కావాలని అనుకుంటాం. అది కావాలని అన్నప్పుడు ఇలాంటి తప్పులే జరుగుతూ ఉంటాయి. ఒక అమ్మాయికి న్యాచురల్లీ అనిపిస్తుంది ఎందుకు ఉండకూడదు అంటే, నా ఫ్రెండ్కి అబ్బాయి ఉన్నాడు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, నాకెందుకు ఉండకూడదు. అలా ఒకళ్ళ తర్వాత ఇద్దరు. న్యాచురల్ ఏజే అలాంటిది. నేను కేసెస్ చూస్తూ ఉంటాం. ఒక అమ్మాయి అంటుంది, నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారమ్మా అంటే, ఏమో మేడం, లేదు మ్యామ్ ఈ అమ్మాయికి 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పారు. నీకు ఇలా తెలుసా, బస్ స్టాప్లో ఒకడు ఉంటాడంట, బస్సులో ఒకడు ఉంటాడంట, కాలేజ్ దిగిన వాడు ఒకడు ఉంటాడంట, ఇంటి పక్కన చదువు మీద పెట్టచ్చు కదా, చదువు పెట్టచ్చు కదా అంటే, నేను నీకు దానికి తెలియదు, నీకెలా తెలుసు అంటే, లేదా ఆంటీ లేదు మ్యామ్ ఇలా ఉంటేనే గొప్ప అంట. అప్పుడు అమ్మాయి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటాయంట, చాలా అమ్మాయి ఫేమస్ అంట కాలేజ్ స్కూల్లో, సోషల్ మీడియా లాగా చాలా. అంటే ఇంత సొసైటీలో ఒక ఫేమస్ అవడానికి ఎంత గమనిస్తున్నారో ఆలోచించండి. అంటే ఒకప్పుడు ఒక్క అమ్మాయి ఉంటేనే గొప్ప, ఇప్పుడు అలా కాదు. ఒక అమ్మాయికి 4 బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, 3 ఉంటేనే గొప్ప. తయారయ్యారు అలాగా. అలా తయారైపోయింది సొసైటీ. అంటే సొసైటీ కూడా చేస్తోంది అలాగా. సొసైటీ ఈజ్ ఆల్సో డూయింగ్ ఇట్. వేస్తుంది కదా, మంచి చోట ఏం చేయదు, చెడ్డగా ఏదైనా కనపడిందంటే చక్కగా ఫ్లేవర్స్ యాడ్ చేస్తుంది సొసైటీ. సో అది మానాలి అని అంటే వాల్యూస్ అయితే మనం పిల్లలకి చెప్పాలి. ఎప్పుడైతే ఒక అమ్మాయి తనను వాల్యూ ఇస్తే ఇవన్నీ చాలా తగ్గుతాయి. నా ఒపీనియన్ అయితే అదే ఉంటుంది. బికాస్ వీఆర్ నాట్ గివింగ్ రెస్పెక్ట్ టు అవర్ సెల్ఫ్, వీఆర్ మేకింగ్ అదర్ పీపుల్ టు డూ వాట్ ఎవర్ యూ క్యాన్. అంటే మేము ఎలా ఉన్నా మీ ఇష్టం, వాళ్ళకి యూజ్ కాబడుతున్నారు అన్నది వీళ్ళకి అర్థం కావట్లేదు. మీరు ఎలా చూస్తారో మీ దృష్టి బట్టి మేము మారాల్సిందే అన్నట్టుగా, నా దృష్టి ఇలా అని చెప్పడానికి ఇక్కడ అవ్వట్లేదు. అంటే నువ్వు తప్ప, నేను తప్పు అంటున్నా నువ్వు తప్పే, నువ్వు కరెక్ట్ అంటే కరెక్టే, అంతేగాని అయ్యా నేను తప్పు కాదు అని చెప్పడానికి అమ్మాయిలు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. అది ఎందుకంటే మనం చేసే వర్క్ బట్టి. సో ఆ సొసైటీ తగ్గట్టు మారకండి, మీ తగ్గట్టుగా మీరు ఉన్ననాడు ఇఫ్ యూ క్రియేట్ యువర్ వాల్యూస్, మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు ఇలాంటి తప్పులు చాలా మనం ఆపుకోవచ్చు. పాష్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. పాష్నెస్ ఈజ్ నాట్ బై హ్యావింగ్ ఎ బాయ్ ఫ్రెండ్స్ ఆర్ వేరింగ్ ఎ డ్రెస్సెస్ ఆర్ సిగరెట్ తాగటాలు కూడా కాదు ఒక అమ్మాయిలు, అది కూడా గమనించాలి. మెయిన్ థింగ్ ఈజ్ హౌ ఇన్పుట్ యువర్ టేకింగ్. అంత నాలెడ్జ్గా నువ్వు సొసైటీకి ఇస్తున్నావా, నువ్వు చదివిన చదువు, నువ్వు చేసే ఉద్యోగం, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నిన్ను ఒక స్థాయికి తీసుకొచ్చడానికి నిలబడాలి. ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్లోకి వెళ్ళాక చాలా మంది 5 అబ్బాయిలు ఉంటారు, ఒక అమ్మాయి ఉంటుంది. ఎందుకు అలాంటి దాంట్లో 4 అమ్మాయిలు ఒక అబ్బాయిలా క్రియేట్ అవ్వడానికి నువ్వు కష్టపడు. అప్పుడు మనం గెలిచిన వాళ్ళం. దట్ ఈస్ కాల్ సెల్ఫ్. అప్పుడు ఎంపవర్మెంట్గా క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు ఏ ఫీల్డ్లో వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, కంపల్సరీ ఈస్టులో చూస్తే మనమే తక్కువ ఉంటాం. ఎందుకంటే ఎక్స్ట్రా దాంట్లో మనం వెళ్ళిపోతున్నాం. అవును, వీ హ్యావ్ టు నీడ్ టు స్టాప్ దాట్. ఇది పెంచుకుందాం, నాలెడ్జ్ లెవెల్స్ పెంచుకుందాం, మనకు అర్హతలు పెంచుకుందాం, మనకున్న టాలెంట్ని ప్రూవ్ చేద్దాం. అప్పుడు మనం ఎవరు బీట్ చేయలేరు. అప్పుడు ఎవరైనా ఒకసారి మనం అనాలంటే చాలా ఆలోచించాల్సి వస్తుంది. బట్ ఆలోచన శక్తి వాళ్ళు కాదు. ఫస్ట్ ఎందుకు ఇస్తున్నాం అంటే మనలోనే తప్పు ఎక్కడో ఉంది. అది మనం గమనించుకొని చేస్తే వీ కెన్ గివ్ లాట్ ఆఫ్ వాల్యూ టు అవర్ సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.